హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికాస్ బ్లాగ్స్. ఈరోజు స్పెషల్ అండి క్విక్ అండ్ ఈజీ ఎగ్ పలావ్. నార్మల్ రైస్తో ఇంట్లోనే ప్రెషర్ కుక్కర్లో ఎంత ఈజీగా చేసేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసేయండి. ఫుల్ రెసిపీస్ కోసం వీడియో చివరిదాకా చూడండి. ముందుగా ఈ పలావ్ కోసం స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి మసాలా దినుసులు, 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 4 లవంగాలు, 2 ఇలాచీ, కొంచెం షాజీరా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో 1 లేదా 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇది కూడా వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ పాటు దీన్ని కలుపుకోవాలి. మంచిగా వేగనివ్వాలి బిర్యానీ ఆకులు కూడా. ఇవి వేసుకున్న తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చిని చీలి ఇలా చిన్నగా తరుక్కొని వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని చక్కగా వేపుకోవాలి. వీటిని లైట్గా వేపుకున్న తర్వాత ఇందులోకి ఒక ఆనియన్ని సన్నగా తరిగిన ముక్కలు వేసుకోవాలి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 3 to 4 క్యాజూస్ని చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి. ఇవన్నీ బాగా ఒకదానికొకటి మిక్స్ అయ్యేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇలా ఎగ్ పలావ్ చేసుకోండి. చాలా ఈజీ అండి, త్వరగా అయిపోతుంది. జస్ట్ ఇన్ 15 మినిట్స్ అయిపోతుంది. ప్రెషర్ కుక్కర్ కాబట్టి చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ఆనియన్ కూడా మంచిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక ఆలుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక క్యారెట్ని రౌండ్గా కట్ చేసిన ముక్కలు వేసుకొని వీటన్నిటిని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని ఒక 5 మినిట్స్ పాటు వేపుకున్న తర్వాత ఇవి మంచిగా కుక్ అయిన తర్వాత ఇందులోకి ఒక టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు టమాటాని కూడా పచ్చివాసన లేకుండా మంచిగా వేపుకోవాలి. ఇలా లైట్గా వేపుకున్న తర్వాత ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా మంచిగా కుక్ అయిపోయి ఉంటాయి. ఒక 5 మినిట్స్కి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు ఇందులోకి మన టేస్ట్కి తగినంతగా కారం వేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెమే పడుతుంది కారము. అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా వేసుకున్న తర్వాత ఇందులోకి మన టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది సాల్ట్ టేస్ట్. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత అన్నిటిని మంచిగా కలుపుకోవాలి వెజిటబుల్స్ని. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకోవడం వల్ల మన పలావ్కి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది అండి. అసలు పెరుగు వేయడం వల్ల వెజిటబుల్స్ ఎంత టెండర్గా కనిపిస్తున్నాయో. పెరుగు వేసుకున్న తర్వాత అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు కలుపుకున్న తర్వాత ఇందులోకి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక 2 or 3 గ్లాసెస్ రైస్ని మంచిగా శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులో వేసుకొని రైస్ని కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. రైస్ని వేపడం వల్ల మనకి రైస్ అనేది మంచిగా కుక్ అవుతుందన్నమాట. రైస్ వేసుకున్న తర్వాత ఎక్కువగా కలపన అవసరం లేదు. జస్ట్ అట్లా ఒకసారి ఒక 1 మినిట్ పాటు కలుపుకొని మనం వాటర్ అడ్జస్ట్ చేసుకోవడమే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పలావ్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఇలా ఒక 1 మినిట్ పాటు దీన్ని మంచిగా అన్ని వెజిటబుల్స్ అన్నీ రైస్లో మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసుకొని మనము ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ ఏమైనా తక్కువ ఉంటే మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మనము బాయిల్ చేసిన ఎగ్స్ని ఈ రైస్లో పెట్టేసేయడమే. రైస్లో వేసేసుకోవాలి. ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3 విజిల్స్ రానివ్వాలండి.
అప్పటిలోపు మనకి రైస్ కుక్ అయిపోతుంది. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో రైస్ అనేది. బాస్మతి రైస్తో చేస్తే ఎలా వస్తుందో టేస్ట్ సేమ్ టేస్ట్ వచ్చిందని నార్మల్ రైస్తో చేస్తే కూడా. సో ఎలా ఉంది, మీకు నచ్చిందా? తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే కనుక. అండ్ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అంటే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.